హాయ్ ఫ్రెండ్స్, అసైన్మెంట్ 10Bలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్వర్టెడ్ హాలో పిరమిడ్ 2 హాలో పిరమిడ్ మనం ప్రింట్ చేయాలి యూజింగ్ 2 into n-1 నెంబర్ ఆఫ్ రోస్ని యూజ్ చేసుకొని. ఇంకా ఎవ్రీ నెంబర్కి ఒక స్పేస్ ఉంటుంది. ఓకే, కోడ్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఇన్పుట్ తీసుకున్నా. ఫర్ I in range of 1, n plus 1. if I ఈజ్ ఈక్వల్ టు 1, ఇక డబల్ ఈజ్ ఈక్వల్ టు నేను తర్వాత మోడిఫై చేసుకున్నా. తర్వాత లెఫ్ట్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్పేస్ పెట్టాలి డబల్ కోట్స్ మధ్యలో. మల్టిప్లికేషన్ n minus I multiplication 2. Print of left spaces plus string format లో I ని తీసుకుంటున్నా. else left spaces is equal to single space multiplication n minus I మల్టిప్లికేషన్ ఇంటూ 2 చేయాలి. తర్వాత హాలో స్పేసెస్ చేయాలి. హాలో స్పేసెస్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్ స్పేస్ మల్టిప్లికేషన్ 2 into I minus 3. నంబర్స్ ఇట్లా రావాలి కాబట్టి మనం నంబర్స్ ఇంటూ స్ట్రింగ్ ఫార్మేట్లో I అని పెట్టుకోవాలి. ప్రింట్ ఆఫ్ లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ హాలో స్పేసెస్ లెఫ్ట్ స్పేసెస్ నంబర్స్ ప్లస్ హాలో స్పేసెస్ ప్లస్ నంబర్స్ అని ప్రింట్ చేయాలి. తర్వాత k ఈజ్ ఈక్వల్ టు n-1. ఇప్పటివరకు ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ చేద్దాం. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ఇఫ్ j ఈజ్ ఈక్వల్ టు n-1 అయితే లెఫ్ట్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ సింగిల్ స్పేస్ మల్టిప్లికేషన్ j మల్టిప్లైస్ 2. బ్రాకెట్స్ చూసుకోండి. ప్రింట్ ఆఫ్ లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ str ఆఫ్ 1 ఎల్స్ లెఫ్ట్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ సింగిల్ స్పేస్ ఇవ్వాలి ఇక్కడ మల్టిప్లికేషన్ j మల్టిప్లైస్ 2. హాలో స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ స్పేస్ multiply 2 into k minus 3. numbers is equal to str of k. print of left spaces plus numbers plus hollow spaces plus numbers. k is equal to k minus is equal to 1. ఓకే, రన్ కోడ్ కొట్టా. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. నెక్స్ట్ క్వశ్చన్. హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7 గివెన్ నెంబర్ n. హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ n రోస్ యూజింగ్ స్టార్స్ అండ్ ప్లసెస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేయాలి. రోస్ ఫార్మాట్లో ప్లస్ రాయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం యూస్ చేసేది స్టార్స్. ఎవ్రీ ఆఫ్టర్ స్టార్ దగ్గర స్పేస్ అనేది ఉంటుంది, ప్లస్ కూడా స్పేస్ అనేది ఉంటుంది. సింగిల్ లైన్ ఇంటీజర్ ఇస్తారు. అవుట్పుట్ మనం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, కోడ్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మధ్యలో ప్లస్
స్పేస్ పెట్టాలి, సింగిల్ స్పేస్, మల్టిప్లై ఎన్. ఒకవేళ అవ్వకపోతే ఎలిఫ్ తీసుకోవాలి. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు n-1 చేయాలి. అప్పుడు ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మధ్యలో డబల్ స్పేసెస్ మల్టిప్లికేషన్ ఐ ప్లస్ స్టార్ స్పేస్, ఎల్స్ ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మధ్యలో డబల్ స్పేస్ మల్టిప్లికేషన్ ఐ మల్టిప్లికేషన్ స్టార్ సింగిల్ స్పేస్ ప్లస్ డబల్ స్పేసెస్ ప్లస్ మల్టిప్లికేషన్ n-i-2 ప్లస్ ఒక స్టార్. స్పేస్లు ఏం అవసరం లేదు. రన్ కోడ్ కొడుతున్నా. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, సబ్మిట్ కూడా చేస్తే అయిపోయింది. 2 రెక్టాంగిల్ ట్రయాంగిల్ 3. రెక్టాంగిల్ ట్రయాంగిల్లో n రోస్ యూజింగ్ స్టార్స్. ఎవ్రీ స్టార్కి స్పేస్ ఉంటుంది. ఇన్పుట్ సింగిల్ లైన్లో ఇస్తారు. అవుట్పుట్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేయాలి. ఓకే, ఎంటీ బాక్సెస్ 2 స్పేసెస్, స్టార్ తర్వాత ఒక స్పేస్ కూడా ఉంటుంది, అంటే హాలో స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, కోడ్ రాద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకున్న ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ ప్లస్ సింగిల్ స్పేస్ మల్టిప్లికేషన్ 4 మల్టిప్లికేషన్ n-i ప్లస్ స్టార్. ఎలిఫ్ i ఈజ్ ఈక్వల్ టు n అయితే ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ n ఎల్స్ ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మధ్యలో స్టార్ సింగిల్ స్పేస్ ప్లస్ డబల్ స్పేస్ మల్టిప్లికేషన్ ఓపెన్ బ్రేసెస్ i-2 ప్లస్ డబల్ కోట్స్ మధ్యలో స్టార్, ఏం స్పేస్ అవసరం లేదు, ప్లస్ డబల్ కోట్స్ మధ్యలో ఇక్కడ డబల్ స్పేసెస్ 4 ఇంటూ n-i ప్లస్ స్టార్కి ముందు ఒక స్పేస్ వెనకాల ఒక స్పేస్ ప్లస్ డబల్ స్పేసెస్ మల్టిప్లికేషన్ i-2 ప్లస్ స్టార్. ఒకసారి స్పేసెస్ ఓపెన్ బ్రేసెస్ చూసుకోండి. రన్ కోడ్ కొడుతున్నా. ఓకే, సబ్మిట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హాలో బటర్ఫ్లై ఫార్మాట్లో చేయాలి. హాలోస్ ఉంటాయి, చూసుకోవాలి. 2 ఇంటూ n రోస్, ఎవ్రీ స్టార్కి ఆఫ్టర్ స్పేస్ ఉంటుంది. ఇన్పుట్ సింగిల్ లైన్లో ఇస్తారు. 2 ఇంటూ n రోస్ స్టార్ యాజ్ ఏ హాలో బటర్ఫ్లై. ఓకే, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ కింద. అయితే నేను దీన్ని కోడ్ ముందే రాసేసాను, చాలా టైం పట్టుకుందని వీడియో. సో ఒకసారి చూడండి. ఇన్పుట్ తీసుకున్న ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 మిడ్ స్పేసెస్ తీసుకున్న. ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమని ప్రింట్ చేయాలి? ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ మిడ్ స్పేసెస్ స్టార్ స్పేస్, ఎల్స్ అయితే హాలో స్పేసెస్ చేయాలి. ఇక్కడ డబల్ కోట్స్ మధ్యలో డబల్ స్పేసెస్ చూసుకోండి. ప్రింట్ స్టార్ స్పేస్ హాలో స్పేసెస్, స్టార్ స్పేస్ మిడ్ స్పేసెస్, ఆ స్టార్ స్పేస్ హాలో స్పేసెస్, స్టార్ స్పేస్. అదేవిధంగా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మళ్ళీ తీసుకున్న మిడ్ స్పేసెస్. ఇఫ్ i లెస్ దెన్ n అయితే ఏమని ప్రింట్ చేయాలి, ఎల్స్ అయితే ఏమని ప్రింట్ చేయాలి. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఓకే 12th లైన్లో అంట, చూద్దాం. 12th లైన్లో ఓకే, ఇక్కడ నేను 2 క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టుకోలేదు. ఒకసారి బ్రాకెట్స్ కూడా చెక్ చేసుకోండి. బ్రాకెట్స్ పెట్టాను. ఓకే, రన్ కోడ్ కొట్టా. ఓకే, సబ్మిట్ చేస్తున్నా. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
perfect squares in a range. A అని B ఇస్తారు, వేర్ 1 less than is equal to A less than is equal to B. పర్ఫెక్ట్ స్క్వేర్స్ రాయమన్నారు. ఏ అని ఇన్పుట్ ఇస్తారు, సెకండ్ లైన్లో B అనే ఇంటీజర్ B ఇస్తారు. అవి రెండు కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా రావట్లేదు. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ స్టార్టింగ్ ఏ ఎండింగ్ B. ఓకే, దీనికి మనం కోడ్ రాయాలి. కోడ్ రాస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నా, ఇన్పుట్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ స్టార్టింగ్ ఎండింగ్ ఇన్పుట్స్ తీసుకున్నా. ఓకే, కౌంట్ చేయాలి కాబట్టి మనం కౌంట్ స్టార్టింగ్ 0 తీసుకుందాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ A, B ప్లస్ 1, A నుంచి B ప్లస్ 1 వరకు. ఇఫ్ I power of 0.2 is equal to int of I power of 0.5. count is equal to count plus 1. print of count. సింపుల్గా రాసాను కోడ్. రన్ కోడ్ కొడుతున్నా. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి, సబ్మిట్ చేసా. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్ఫెక్ట్. ఓకే, అది అయిపోయింది. సాలిడ్ అండ్ హాలో డైమండ్ షేప్లోనే, కాకపోతే కింద మనకి హాలో స్పేసెస్ వస్తాయి, పైన మొత్తం కంప్లీట్గా డైమండ్ రాయాలి. యూజింగ్ ఏమిటి అంటే 2 × n-1 రోస్. ఓకే, పిరమిడ్ షేప్లో చేయాలి. ఇక్కడ ఎంటీ బాక్సెస్ స్పేస్ ఎంత ఏంటని నోట్ ఇచ్చారు, సో చూసుకోండి. నేనైతే కోడ్ రాస్తున్నా. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 spaces is equal to single space multiplication n-i stars is equal to star space multiplication I. print of star spaces plus stars. ఇక్కడ మనం k is equal to n-2. ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయినట్టు. సెకండ్ ఏంటంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n I ఈజ్ ఈక్వల్ టు n-1 అయితే స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ స్పేస్ మల్టిప్లికేషన్ k. ప్రింట్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ ఫస్ట్ స్పేస్ తర్వాత స్టార్ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఎల్స్ రాద్దాం. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ స్పేస్ మల్టిప్లికేషన్ I. మిడిల్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మిడిల్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ స్పేస్ మల్టిప్లికేషన్ k - I. print of spaces plus star middle spaces space after star. ఓకే, రన్ కోడ్ కొట్టా. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, సబ్మిట్ కూడా చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాలిడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 గివెన్ నెంబర్ n దెర్ ఈజ్ ఎవ్రీ స్పేస్ ఆస్టరిక్ అంటే అదే స్టార్ తర్వాత ఎవ్రీ స్పేస్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ప్రింట్ చేయమంటున్నారు అంతే. ఓకే, కోడ్ రాస్తున్నా. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నా. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ప్లస్ 1 స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ స్పేస్ ఇవ్వాలి ఇక్కడ. మల్టిప్లికేషన్ a - I ఇక్కడ అంటే n-I అంటే మనం n అని తీసుకున్నాం కదా. స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ స్పేస్ మల్టిప్లికేషన్ I.
ప్రింట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. ఓకే, రన్ చేస్తున్నా. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ.